హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ సుగుణ. వెల్కమ్ టు సుగుస్ గ్రీనరీస్. ఈ ఫొటోస్ అన్నీ ఎక్కడని చూస్తున్నారా అండి? నందిగామ వెళ్ళాం కదండి పండక్కి. అక్కడ మా మావయ్య గారు వాళ్ళ ఇంటి దగ్గరండి. అందరూ అలా చక్కగా తీయించుకున్నారు. మేము మాతో పాటు మా రియో గార్డెన్ కూడా తీసుకువెళ్ళిపోయాము. ఇలా ఇంట్లో పెట్టుకుని బాస్కెట్ ఉంటుందండి, క్లోజ్ అయ్యి ఫ్రూట్స్ బాస్కెట్ అనేది ఇలా నా మీద పెట్టుకొని తీసుకెళ్ళిపోయాము. చూసారా ఎంత ఎలా ప్రిపేర్ చేస్తుందో? గోదావరి ప్రిపేర్ చక్కగా చూస్తే ప్రిపేర్ చేసింది. మిగిలిన టైంలో మాత్రం నెట్లో నుంచి తీసేయమని చెప్పేసి నెట్లో దొరుకుతూనే ఉన్నాడు. కానీ చాలా బాగా ఉండేదండి. సేఫ్గా వెళ్ళి సేఫ్గా తీసుకొచ్చేసాం అనుకుంటున్నారా? నందిగామ వెళ్ళిన తర్వాత ఒక అడ్వెంచరే చేశాడండి మరి యోగాడు అయితే. ఇంకా ఇది వచ్చేసి ఆ అడ్వెంచర్ అంటో తర్వాత చెప్తాను. ఇది వచ్చేసి నందిగామలో టెర్రస్ మీదకి ఎక్కితే వ్యూ అండి. ఎర్లీ మార్నింగ్ అయితే ఇలా ఉంటుంది. మొత్తం అంతా కూడా మంచుతో కప్పేసి ఉంటుందండి. కొండలు అవి ఉంటే చుట్టూ కనిపిస్తాయి, కానీ ఇలా ఎర్లీ మార్నింగ్ వెళ్తే మాత్రం అసలు ఏమీ కనిపించదండి. వ్యూ చాలా బాగుంటుంది. నాకు టైం కుదరలేదండి. మనకి సన్ వచ్చేటప్పుడు కూడా తీస్తే చాలా బాగా కనిపిస్తుంది. వ్యూ ఇలా ఉంటుంది. ఈ ప్లేసెస్ అన్నీ గుర్తుపెట్టుకోండి. మరి యోగాడ్ అడ్వెంచర్ చేసిన ప్లేసెస్ అవంతా కూడా ఇవే అండి. ఏంటి ఆ అడ్వెంచర్ అనుకుంటున్నారా? చీకట్లో మేము ఈ ప్లేసెస్లో మొత్తం అన్నీ తిరిగామండి మరి యోగాడ్ వల్ల. ఏంటనుకుంటున్నారా? మేము సంక్రాంతి రోజు అయితే మూవీకి వెళ్ళాము. వాడిని వదిలేసి వెళ్ళామండి. వదిలేసి వెళ్ళడం వల్ల ఇంట్లో మనుషులు ఎవరు కనిపించకపోవడంతో ఇంటికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసిన వెంటనే బయటికి వెళ్ళిపోదామనే ఉద్దేశం కాదండి వాడికి, మనిషి మీదకి వచ్చేయాలనే ఉద్దేశంతో వచ్చేసరికి డోర్ ఓపెన్ చేసి ఉండడం వల్ల బయటకు అయితే వచ్చేసాడు. మేము ఇంకా ఇంటికైతే చేరుకోలేదు. అత్తయ్య గారుని సాజిత్ మావయ్య గారు అయితే వెళ్ళారండి. ముందు వెళ్ళేసరికి ఇలా జరిగిందంట. మాకు వెంటనే ఫోను. మేము వెంటనే స్పీడ్గా వెళ్ళేసరికి మా సాజిత్ గారు అయితే ఇంకా ఏడుపండి బాబు. రియో గారు ఎక్కడికో వెళ్ళిపోయాడమ్మా అని చెప్పి ఓ ఏడుస్తుంటే వాడి ఏడుపుకి చుట్టుపక్కల జనాలందరూ కూడా వచ్చి భలే హెల్ప్ చేశారండి. నిజంగా వాళ్ళు హెల్ప్ చేయడం వల్లే రియో గారు అయితే మళ్ళీ తిరిగి దొరికాడు. ఏదంటే ఆ టైంలో అలాంటి ఓపెన్ ప్లేస్లో చూసారు ఎలా ఉన్నాయో మొత్తం చెట్లు అవన్నీ. చీకటి కూడా అయిపోయిందండి. ఈవినింగ్ 6 అలా అయిపోయింది. చీకటి పడిపోతూ ఉంది. ఎక్కడా కనిపించలేదండి. అలా రియో అని అరుచుకుంటూ మొత్తం అన్నీ తిరిగాము. సాజిత్ ఏడుపుకి మొత్తం చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి మంచిగా హెల్ప్ చేశారండి. ఒక లైట్ తీసుకొచ్చి, టార్చ్ లైట్ తీసుకొచ్చి, కర్రలు తీసుకొచ్చి అలా ఇలా మొత్తానికి రియోగాడు అయితే మా మీదకి వచ్చేస్తాడు. కానీ వాడు ఏంటంటే బయటకు వెళ్ళిపోయిన తర్వాత కుక్కలు అవి బాగా అరిచేయడంతో భయపడిపోయాడండి. భయపడిపోయి ఒక వైర్ల మీద అయితే నుంచొని ఉండిపోయాడు. ఆ చుట్టుపక్కల వాళ్ళు చూసి ఇక్కడ ఉందండి ఇదేనా అని చెప్పేసి పిలిచి అడిగితే వెళ్ళి చూసేసరికి మా రియోగాడు అక్కడే ఉన్నాడు. ఇంకా చాలా హ్యాపీ అనిపించింది. కానీ చీకటి అయిపోతుంది, వీడు వస్తాడా రాడా, అటు ఇటు వెళ్ళిపోతే ఎలా అని చెప్పి చాలా భయం వేసింది. మొత్తానికి మేము అక్కడే నుంచొని పిలిచాం కానీ రాలేదండి. భయపడిపోయి ఇంక అక్కడే ఉండిపోయాడు వాడు. తర్వాత మేము ల్యాడర్ తీసుకొచ్చి దాని మీదకి ఎక్కి తీద్దామని ట్రై చేసాం, కానీ వాడు భయపడి మళ్ళీ ఎగిరిపోతే ఆ చుట్టుపక్కల మొత్తానికి అటు వాళ్ళు అక్కడ నందిగామ వాళ్ళు మేము మొత్తం అందరూ లైట్లు అవి వేసుకుంటూ అలా తిరగడం వల్ల అటు ఇటు తిరిగి మొత్తానికి మా దగ్గరలోనే చెట్టు మీద కింద అయితే వాలేడండి. వెళ్ళి నేను తీసుకున్నాను, వచ్చేసాడండి. ఫైనల్గా మా రియోగాడు మాకు మళ్ళీ దొరికాడు. అదండి మా రియోగాడు చేసిన అడ్వెంచర్. ఇలా ట్రైన్లో మళ్ళీ అదే బాస్కెట్లో పెట్టుకొని రిటర్న్ అయితే అయిపోయామండి. పండుగ అయితే మాత్రం చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాము. పిండి వంటలు. ఈ వీడియో నచ్చితే మీకు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్.